So today we'll understand how the glucose will work. మనందరికీ తెలుసు the very basic thing, every carbohydrate you eat, it will be a glucose inside your body. కదా? So glucose inside your body, sugar level increases. ఈ విషయం మీకు బాగా తెలుసు కదా? But here, not every carbohydrates leads to same level of glucose spike. అర్థం కాలేదా? ఏ కార్బోహైడ్రేట్స్ తిన్నా మీ గ్లూకోజ్ లెవెల్ ఒకే రకంగా రైజ్ అవ్వవు. ఎవ్రీ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మనం బ్రేక్ఫాస్ట్ కి రేటింగ్ ఇవ్వడం చూసాం. ఇడ్లీ ప్లస్ చట్నీ 7 అని, పెసరట్ అయితే 9 అని, పోహా అయితే 6 అని, పూరికి పునుగులకైతే 0 అని. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఒక్కటే తినడం వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ తొందరగా రైజ్ అవుతాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ వెజీస్ యాడ్ చేస్తే, ఇడ్లీ అండ్ చట్నీ ఇస్ కంప్లీట్లీ కార్బోహైడ్రేట్స్, దాంట్లో ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఏం లేవు. సో యూ కెన్ యాడ్ ఘీ, లేకపోతే నట్స్, లేకపోతే ప్రోటీన్ గా యూ కెన్ యాడ్ ఎగ్స్ ఆర్ ఎనీ వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, సో దట్ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ అండ్ యూ హ్యావ్ టు లాంగ్ టైమ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. బట్ డీప్ ఫ్రై ఫుడ్స్ తినేటప్పుడు కొంచెం కాషియస్ గా ఉండండి. మీ బడ్జెట్ క్యాలరీ ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే తిన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిన్నారా బాబు అని ఏడవకూడదు. సో నాట్ ఎవ్రీ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ లీడ్స్ టు గ్లూకోజ్ స్పైక్ అట్ సేమ్ స్పీడ్. గ్లూకోజ్ స్పైక్ అయినంత మాత్రాన మీకు డయాబెటీస్ వస్తుంది అన్న విషయం ఇస్ కంప్లీట్లీ మిత్.